నమస్తే. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. స్నానం చేయడం ఒక నిత్య ధర్మం, విధి. ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటామండి. కానీ ఈ స్నానం చేసే సమయం ఏదైనా ఉందా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళాపేళా లేకుండా స్నానాలు చేయవచ్చునా? చెయ్యకూడదు. ఇది శాస్త్రం. ఆరోగ్యం కూడా ఈ స్నానంతో ముడిపడి ఉంటుంది. అర్ధరాత్రి స్నానం చేస్తే బయట ఉండే శీతోష్ణ పరిస్థితి వేరు, శరీరంలోన ఉన్న శీతోష్ణ స్థితి వేరు, చేసేటటువంటి నీటి ద్వారా ఈ దేహానికి కలిగేటటువంటి శక్తి వేరు. అసమతౌల్యం, బ్యాలెన్స్ తప్పడంతో జ్వరం వస్తుంది, జలుబు చేస్తుంది. అర్ధరాత్రి అంకమ శివాల నట్టు అనే ఒక సామెత కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోక తప్పదు. మరి స్నానం చేసే సమయం ఎప్పుడు? ఉత్తమంతు నది స్నానం, నదులలో ప్రవహించేటటువంటి నీరు ఉత్తమం. సూర్యోదయం కంటే ముందే చేసేటటువంటి స్నానం ఉత్తమం. ఈ ప్రాచీన గ్రంథాలలో ఉండే శాస్త్రాలు కాకుండా రోజువారీగా మనకు ఉపయోగపడే అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే, సూర్యోదయంతో పాటుగా లేక సూర్యోదయం కాకంటే పూర్వం, అయిన తర్వాత 1 గంట 2 గంటల లోపల ఇది స్నానం చేసే సమయం. బ్రహ్మచారి రోజులో 3 సార్లు స్నానం చేయాలి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. గృహస్థు రోజులో 2 సార్లు స్నానం చేయాలి, ఉదయం, సాయంత్రం. సన్యాసి రోజులో 1 సారి స్నానం చేయాలి, ఉదయం. ఈ ధర్మం వ్యతిక్రమంగా, అంటే సన్యాసి 3 సార్లు, గృహస్థు 2 సార్లు, బ్రహ్మచారి 1 సారి, ఇలా భిన్న భిన్న రూపాలలో స్మృతి గ్రంథాలలో చెప్పబడి ఉన్నది. ఈ స్మృతి గ్రంథాలు 18. ఎలా చూచినా సూర్యోదయం మొదలుగా సూర్యాస్తమయం వరకు ఈ మధ్య సమయంలోనే స్నానాధికాదులు ఉంటాయి. సూర్యాస్తమయం దాటిన తర్వాత స్నానం చెయ్యకూడదు. సచేలంతు విధి స్నానం అని ఇంకో నియమం. ధరించిన దుస్తులు ఏవైతే ఉంటాయో వాటి మీద అలాగే స్నానం చేయకూడదు. ఇది మహాపాపం, వర్చస్సు పోతుంది. ధరించిన దుస్తులు తొలగించి స్నానం చేసే నిమిత్తమై కండువా, టవెల్ కట్టుకొని స్నానం చేయాలి. దేహం మీద నూలుపోగు లేకుండా, వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. ఇది మహాపాపం. వేదం చెప్పిన ధర్మాన్ని పరిశీలించినప్పుడు గుహ్యో వా ఏషో అగ్ని ఏతస్యాగ్నిరనభ్యారోహాయ న కూర్మస్యాస్నేయాత్ న నిష్ఠీవేత్ న వివసనస్నాయాత్ న వివసనస్నాయాత్. గుహ్యో వా ఏషో అగ్ని. వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. ధరించిన వస్త్రంతో అలాగే స్నానం చేయకూడదు. స్నానం చేసిన తర్వాత వస్త్రాలను పిడిచి తడి వస్త్రాన్ని భుజం పైన వేసుకోకూడదు. జబ్బు పడిపోతాం. శాస్త్రం ఎంత ఖచ్చితంగా చెబుతుందో. తడి వస్త్రంతో దేవతారాధన అసలు చేయకూడదు. అలాగే స్నానం చేసే సమయంలో గోవింద 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 నామస్మరణ చేయాలి. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. ఈనాటి కాలంలో ఈ నియమాలన్నీ కాస్త నవ్వులాటగా వేళాకోళంగా ఉన్నప్పటికీ వీటి వెనకాతల అనంతమైన శాస్త్రీయ విజ్ఞానం ఉంది, ధర్మం ఉంది, ఆరోగ్య రహస్యం ఉంది. 30 ఏళ్ళకే షుగర్ ఎందుకు వస్తుంది? 35 ఏళ్ళకే బీపీలు ఎందుకు వచ్చేస్తున్నాయి? కంటి దృష్టి 20 ఏళ్ళకే ఎందుకు చెదురుతోంది? వెన్నుపూస ఇలా నిటారుగా లేకుండా భుజాలు ఎందుకు ఇలా పడిపోతున్నాయి?
25 ఏళ్ల పిల్లవాడు కూడా వృద్ధుడిలాగే ఎందుకు కనిపిస్తున్నాడు? 20 ఏళ్లకే తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తున్నాయి? అశాస్త్రీయమైన జీవన విధానం మనం అనుసరిస్తున్నాం. జీవన రసాయనాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. కనుక ఆ అనేక నియమాలలో శాస్త్రం కూడా ఒకటి. ధర్మబద్ధంగా శాస్త్రబద్ధంగా స్నానాదికాదులను సైతం ఆచరిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి.